ఇవాళ మనము డయాబెటిస్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే డయాబెటిస్ అంటే మనం వాడుక భాషలో ఏదైతే షుగర్ అని అంటామో దీని యొక్క ఎఫెక్ట్ ఫర్టిలిటీ పైన ఎలా ఉంటుంది, అంటే పిల్లలు కలగే శక్తి పైన ఎలా ఉంటుంది అనేది మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో ఇందులో మనకి ఆడవారిలో ఒకలాగా మరియు మగవాళ్ళలో ఒకలాగా దీని రిజల్ట్ అనేది ఉంటుంది. సో మెయిన్ గా మనకి తెలిసింది ఏంటి అంటే డయాబెటిస్ అనేది నార్మల్ గా మనకి లాంగ్ టర్మ్ లో కనుక ఎక్కువ రోజుల నుంచి ఉన్నా కూడా, లేదు అంటే హై లెవెల్స్ అంటే షుగర్స్ కంట్రోల్లో లేకపోయినా కూడా దాని ఎఫెక్ట్ అనేది మనకి నరాల పైన, బ్లడ్ వెజల్స్ పైన, మళ్ళీ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అని అంటారు. అంటే దాని ఎఫెక్ట్ కిడ్నీస్ పైన, లేదంటే ఐస్ పైన, లేకపోతే నరాల వీక్నెస్ పైన అనేది పడడం జరుగుతుంది. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. దీనితో పాటుగా మనకి ఆడవాళ్ళల్లో ఏం జరుగుతుంది అంటే ఈ డయాబెటిస్ అనేది కంట్రోల్లో లేనప్పుడు అది మెల్లిగా హై బ్లడ్ షుగర్స్ అనేవి మనకి అండాశయంలో అండాల యొక్క నాణ్యత పైన కూడా దాని ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది. సో ఎగ్ యొక్క క్వాలిటీ డిక్రీజ్ అవ్వడం మనం ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం. అదే విధంగా ఈ డయాబెటిస్ ఉన్న ఫీమేల్స్ లో ఎవరైతే ఉన్నారో వారికి యూజువల్లీ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది హై రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇటువంటి పేషెంట్స్ కి యూజువల్లీ ఈ డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ కి పీసీఓడి అనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాని వల్ల మనకి పీసీఓడి అనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా మనకి కో ఎగ్జిస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా వరకు చూస్తుంటాం. అంటే పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్ లో యూజువల్లీ టైప్ 2 డయాబెటిస్ ఏదైతే ఉందో అది కూడా చాలా మటుకు డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ పీసీఓఎస్ అనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండం అనేది టైంకి రిలీజ్ అవ్వకపోవడం, లేదు అంటే కొంతమంది పీసీఓఎస్ పేషెంట్స్ లో ఏంటంటే ఈ అండం అనేది నార్మల్ గా సైకిల్లో మనకి ఎప్పుడైతే 12th to 14th డే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి అండం రిలీజ్ అవుతుందో, ఈ పీసీఓఎస్ పేషెంట్స్ లో కొంతమందికి 1 month కి రిలీజ్ అవ్వడం, లేదు అంటే 1.5 month కి రిలీజ్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో దీనివల్ల దాని అర్థం ఏంటి అంటే అండం యొక్క నాణ్యత అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో కంప్లీట్ గా డిసార్గనైజ్డ్ అయిపోవడం జరుగుతుంది. అదే ఇంకొంతమంది పీసీఓఎస్ పేషెంట్స్ లో ఏంటి అంటే కంప్లీట్ గా మనకి అండం అనేది అసలే రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో దీనిని యానోవ్యులేటరీ పీసీఓఎస్ అని అంటాం అనమాట. సో మనకి ఈ డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ కి చాలా మందికి మళ్ళీ పీసీఓఎస్ కూడా కో ఎగ్జిస్టెంట్ అవ్వడం జరుగుతుంది. ఇదే మనము పురుషుల్లో గనక చూసుకుంటే ఈ డయాబెటిస్ అనేది మనకి యూజువల్లీ ఏమవుతూ ఉంటుందంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పైన కూడా దాని ఎఫెక్ట్ అనేది యూజువల్లీ పడడం జరుగుతుంది. సో అలా కాకుండా మోస్ట్లీ ఏంటి అంటే స్పర్మ్ పారామీటర్స్ పైన కూడా డయాబెటిస్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే లాంగ్ రన్నింగ్ లో డయాబెటిస్ ఉన్నా కూడా వీళ్ళకి ఏంటంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, లేదు అంటే చాలా ఫ్రీక్వెంట్ గా చూసే విషయం ఏంటంటే స్పర్మ్ మొటిలిటీ తగ్గిపోవడం. అంటే మన ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ఏదైతే అంటామో అది బాగా ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో స్పర్మ్ మొటిలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గడం జరుగుతుంది. అదే విధంగా స్పర్మ్ మార్ఫాలజీ కూడా కొంతమందికి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో బ్రాడ్ గా ఫీమేల్స్ అండ్ మేల్స్ లో కలిపి గనక మనం చూస్తే ఇన్ కేస్ ఎగ్ అండ్ స్పర్మ్ కలిస్తేనే మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి సో ఇద్దరిలో పేరెంట్స్ లో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ అన్కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్నప్పుడు మనకి ఈ ఎంబ్రియో యొక్క క్వాలిటీ కూడా తగ్గడం మనకి ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం. సో ఎంబ్రియో క్వాలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఈధర్ మనకి ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవ్వడం, లేదు అంటే అబార్షన్స్ ఇన్ కేస్ కన్సీవ్ అయినా కూడా అబార్షన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్ గా ఏంటి అంటే ఫీమేల్స్ లో మనకి షుగర్స్ అనేవి కంట్రోల్లో లేకపోయినా మనకి ఎంబ్రియో క్వాలిటీ కొన్నిసార్లు బాగున్నా కూడా మనకి దాన్ని ఇంప్లాంటేషన్ అని అంటాం. అంటే ఎంబ్రియో వెళ్ళి మనకి యూట్రైన్ లైనింగ్ కి ఇంప్లాంట్ అయ్యే ప్రాసెస్ కూడా మనకి షుగర్స్ కంట్రోల్లో లేనప్పుడు అది మనకి ప్రాసెస్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎంబ్రియో ఇంప్లాంటేషన్ కూడా తగ్గుతుంది. అదే విధంగా ఇన్ కేస్ కన్సెప్షన్ అయ్యాక ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్ అనేది షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ కొంతమందికి ఏంటంటే బేబీలో అబ్నార్మాలిటీస్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ హార్ట్ లో ఏదైనా డిఫెక్ట్స్ రావడం, లేదంటే బేబీ వెయిట్ ఎక్కువగా ఉండడం, ఇట్లాంటి కండిషన్స్ కూడా షుగర్ కంట్రోల్లో లేనప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా వన్స్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతున్నా కూడా సడన్ ఐయుడి రిస్క్ అని అంటామంట. అంటే బేబీలో సడన్ గా మనకి డెత్స్ అయిపోయే ఛాన్సెస్ కూడా మనకి అన్కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్నప్పుడు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే డయాబెటిస్ తో ఫర్టిలిటీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తమ షుగర్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో దీనికి మనము స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం. లైఫ్ స్టైల్లో ఏంటి అంటే మనము జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, హై కార్బ్ డైట్ ఇదంతా తగ్గించేసి మంచి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ చేసుకోవడం. అదే విధంగా డైలీ ఎక్సర్సైజ్, అంటే అది వాకింగ్ కానీ, యోగా కానీ, లేదంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి షుగర్స్ కూడా కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. దీనితో పాటు ఇన్ కేస్ అడిషనల్ గా మెడిసిన్స్ హెల్ప్ తీసుకుంటే
తీసుకుంటే కూడా తీసుకొని ఆ మెడిసిన్స్ తోటి అన్ని ఫ్యాక్టర్స్ కంబైన్ చేసి మెడిసిన్స్, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ అన్ని కంబైన్ చేసి షుగర్స్ని, బ్లడ్ షుగర్స్ని కంట్రోల్డ్గా కనుక ఉంచుకుంటే మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అండ్ బేబీ కూడా లాస్ట్కి హెల్తీగా ఉండే ఛాన్సెస్ అనేవి చాలా మంచిగా ఉంటాయి.